దాంతో నీకు పోలికంటే నువ్వు గోదావరిలో హంసలాగా ఉంటావు, అది ఎడారిలో ఓటిలాగా ఉంటది. పొడుగ్గా సెల్ టవర్ లాగా. నీ కళ్ళు నేరేడు పళ్ళు, మరి దాని కళ్ళు, బఠానీ గుళ్ళు. మరి నా ముక్కు, చిలక ముక్కు. మరి దాంది సప్పెడు ముక్కు. నువ్వు చక్కని చుక్క, అది ఎండిపోయిన నక్క. చక్కని చుక్క, ఎండిపోయిన నక్క. ఎండిపోయిన నక్క. అదెప్పుడు వచ్చింది? నువ్వు ఒంటే అన్నప్పుడు వచ్చింది, నక్క అన్నప్పుడు చూసావు. మరి చెప్పచ్చు కదే. చెప్తారేంటి కమ్మగా తిడుతుంటే? డోంట్ మైండ్ నేను. షీస్ గాట్ ఎ చైల్డిష్ మెంటాలిటీ. యు ఆర్ నాట్ ఎ క్యామెల్, ఎన్ ఏంజెల్. అబ్బా వాసని తెలుగులో మాట్లాడు. కొంచెం రాజు, నేనంటే ఏంటో కూడా చూపిస్తా వెరీ సూన్. రోడ్ మ్యాప్ గురించి మాట్లాడాలి. ఐజీ గారు రమ్మంటున్నారు. రావే, నీకు కూడా గట్టిగా హాయిస్తాను. చాలే, దాన్ని తిట్టావుగా, నా కడుపు నిండిపోయింది. ఇప్పుడు నీ కడుపు నిండేలా కమ్మగా నెయ్యి వేసి ఆవకాయ కలిపి అన్నం తెస్తా. బా భలే అన్నావు కదా, చక్కని చుక్క, ఎండిపోయిన నక్క. భలే అన్నావు బా. మీ ఆడవాళ్ళకి మీ ముందు ఇంకో ఆడదాన్ని తెప్పించి ఎంత సంతోషమో కదా కదా. వేడి వేడి ఆవకాయ అది పక్కన పెట్టండి. బాగా ఆవకాయ అన్నం చంపేస్తుంది. నో ఇట్స్ స్పైసీ. ఇట్స్ టేస్టీ. నాకొద్దు. నీకెవడిచ్చాడు? పప్పన్నయ్య. అతనికి ఎందుకు? ఏ అని మంచి కాదా? పాపం జైల్లో ఏ సపర్ కుడుతున్నాడో ఏంటో, నా చేతులు చూపిస్తా. పప్పన్నయ్య, ఆంధ్ర స్పెషల్ ఆవకాయ తిను, ఒక ముద్ద తీసుకో. స్మెల్ అచ్చా అమ్మా, కడుపు ఖరాబ్ హై. అయినా ఏం కాదు, తిను పప్పన్నయ్య. వద్దు అమ్మా. అరే తిను. అరే వద్దు అమ్మా. ఏం వద్దుంటున్నాడు కదా. వద్దంటే వదిలేస్తావా ఏంటి? మేము గోదావరి వాళ్ళం, పట్టు పట్టి మరీ తినిపిస్తాం. పప్పన్నయ్య, ఒక్క ముద్ద తింటే సస్తావా ఏంటి?